హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అదేవిధంగా ఎల్డీసీ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలిపిదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ ifb.icfre.gov.in అనేటటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకు డీటెయిల్ డేటా అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ వేకెన్సీ అని. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు మెయిన్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఎల్డీసీ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. సో దీనిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి మెగా సిరీస్ అని ఇవ్వడం జరుగుతుంది. కేవలం 799కి మనకు టోటల్ డేటా అనేది యాక్సెస్లోకి వస్తుంది. సో ఎన్టీపీసీ CBT 1 అండ్ CBT 2కి అండ్ అదేవిధంగా గ్రూప్ డి యొక్క CBT ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ యాక్సెస్లోకి వస్తుంది. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా జనరల్ సైన్స్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్లోని స్ట్రాటజిక్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీతో పాటు కరెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి డేటా, అదేవిధంగా దాదాపుగా 20,000కు పైగా బిట్స్ అనేవి మీకు ఇక్కడ యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి 4,000కు పైగా బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ డేటాని మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాడ్ టు కార్డు ద్వారా మీరు యొక్క టోటల్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్రోల్ అయిపోయిన తర్వాత వితిన్ 5 to 10 మినిట్స్లో టోటల్ సిరీస్ అనేది మీకు యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. సో దీని యొక్క డీటెయిల్ డేటా అనేది మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది. మీరు అక్కడి నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన యొక్క నోటీస్ కనుక తీసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. హైదరాబాద్లోని IFBలో అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు. అండ్ దీంట్లో ఉన్నటువంటి పోస్టులు వాటికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలు కలిపిదాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కనుక తీసుకుంటే లెవెల్ 4 బేస్ పైన పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ పే వచ్చేసి 2,400 అండ్ అదేవిధంగా బేసిక్ పే డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. దాదాపుగా 25,000 దాకా అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఒక పోస్ట్ అయితే యూఆర్ కేటాయించడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఎవరైనా కూడా దీనికి అర్హులే. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ అనేది రావాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మనకు 80 words per minute అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టెనోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందీ లేదా ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది, లైక్ మన యొక్క స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. దాంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎల్డీసీ. సో ఎల్డీసీ కనుక తీసుకుంటే లెవెల్ 2 బేస్ పైన వీళ్ళని ఫిల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క గ్రేడ్ పే వచ్చేసి 1,900. అదేవిధంగా వీళ్ళ యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి దాదాపుగా 19,000 దాకా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఉన్న ఒక పోస్ట్ అనేది ఓబీసీ కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 25 words per minute ఇన్ హిందీ. అయితే ఇదంతా కూడా మాన్యువల్ టైప్ రైటర్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ కీబోర్డ్ పైన కాదు, మాన్యువల్ టైప్ రైటర్ పైన మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకి ఇక్కడ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితే మాత్రం మనకు కంప్యూటర్ కీబోర్డ్ పైన మనం ట్రై చేయొచ్చు. సో 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితేనేమో కంప్యూటర్ పైన, 30 words per minute అయితేనేమో టైప్ రైటర్ పైన మనం చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో 10th పాస్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కానీ ఇక్కడ డిజైరబుల్ అని ఇవ్వడం జరిగింది కదా. సో 3 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్. సో 3 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఖచ్చితంగా ఉండాలని మాత్రం మెన్షన్ చేయలేదు. సో ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాలి, డిజైరబుల్ అంటే ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 10th పాస్ అయిన వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో యూఆర్కి 3 పోస్టులు, అదేవిధంగా యూఆర్లో ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, ఓబీసీకి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. లెవెల్ 1 బేస్ పైన వీళ్ళకి శాలరీ ఇస్తున్నారు. 1,800 గ్రేడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే డీటెయిల్స్ కూడా మనకు త్వరలోనే రిలీజ్ చేస్తారు. అండ్ వీళ్ళందరి యొక్క ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే 18 నుంచి 27 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే SC STకి 5 years, ఓబీసీకి 3 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, అదేవిధంగా వాళ్ళ యొక్క శాలరీ యొక్క డేటా తెలిసింది కదా. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ డేటాని గ్యాదర్ చేద్దాం. అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే డీడీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 300 rupees ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ. అదేవిధంగా పేయబుల్ డేటా అనే దగ్గర హైదరాబాద్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో 300 rupees ఫీ పేమెంట్ చేయాలి. రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే SC ST ఓబీసీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ వర్తిస్తుంది. కాకపోతే వాళ్ళు యూఆర్ పోస్టులకు మాత్రం అప్లై చేసేటప్పుడు మాత్రం రిలాక్సేషన్ వర్తించదు. అంటే ఒక SC క్యాండిడేట్
యూఆర్ పోస్ట్ ఉన్నటువంటి దానికి అప్లై చేస్తే మాత్రం 300 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ అయినా ఎస్టీ క్యాండిడేట్ అయినా యూఆర్ పోస్ట్లోకి అప్లై చేస్తే మాత్రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ వీళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత దాంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్కి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మనకు బేసిక్ డేటా ఇవ్వడం జరిగింది. మనం తర్వాత డీటెయిల్గా వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 50%, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్కి 45%, ఎస్సీ ఎస్టీకి 40% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది మినిమం క్వాలిఫైయింగ్ అనేది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది తీసుకుంటే ఐఎఫ్బి హైదరాబాద్ కానీ లేకపోతే విశాఖపట్నంలో అయినా భర్తీ అయితే చేస్తారు. కాబట్టి ఏపీ క్యాండిడేట్స్ కూడా మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. లేదంటే మీకు డైరెక్ట్ పోస్టింగ్ కూడా వైజాగ్లోనే వస్తుంది కాబట్టి అది ఇంకా బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది మీకు ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ సంబంధించి రిజెక్షన్ అయ్యే అవకాశాలు. సో మీ యొక్క ఫీ పేమెంట్ రీచ్ అవ్వకపోయినా, మీ యొక్క ఏజ్ అనేది ఓవర్ అయినా, లేకపోతే మీ యొక్క ఏజ్ అనేది యాజ్ పర్ ద 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నా, ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఇంటర్మీడియట్ లేకున్నా అప్లై చేసినా, లేకపోతే 10th లేకున్నా అప్లై చేసినా, వాటన్నిటికి సంబంధించి ఇక్కడ మనకు బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ అటెస్టేషన్ లేకపోయినా, అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా అందించకపోయినా, అవన్నీ కూడా కరప్టెడ్ అయి ఉన్నా అవన్నీ కూడా వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు. అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ప్రాసెస్ కాదు, ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు డీడీ అయితే పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మనం ఒక ఎన్విలప్లో తీసుకుని ఎన్విలప్ పైన మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మనం ఇక్కడ ఎల్డీసీయా, లేకపోతే స్టెనోగ్రాఫరా, లేకపోతే ఎంటీఎస్ఆ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు 2 ఫోటోగ్రాఫ్స్ అనేవి వాళ్ళకి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ టోటల్ ప్రొసీజర్ అనేది మనకు 24/11/2020 అంటే నవంబర్ 24 దాకా మనకు టైం ఇవ్వడం జరిగింది. సో టోటల్ అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి నవంబర్ 24 దాకా టైం ఇచ్చిందంటే దాదాపుగా మనకు 1.5 month ఉంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరైతే అప్లై చేయండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లెక్కనే మీకు ప్రొసీజర్ ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి అడ్రస్ ద డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్ 500100కి పోస్ట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి మీ యొక్క కేటగిరీ వైజ్గా డేటాని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్. సో సిలబస్ కనుక తీసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కనుక తీసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 50, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 100. అండ్ అదేవిధంగా టోటల్గా మనకు వచ్చేసి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 200 మార్క్స్కి ఒక క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున మనకు 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎల్డీసీ. సో ఎల్డీసీ కనుక తీసుకున్నట్లయితే మనకు 1.5 hours ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 questions, ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ 25. మొత్తం మీద మనకు 100 questions వస్తాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళని కూడా మెరిట్ బేస్ పైన 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎంటీఎస్. సో ఎంటీఎస్ కనుక తీసుకుంటే రీజనింగ్ 25, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఓవరాల్గా మనకి ఇక్కడ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ 1/4 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మోస్ట్ బీ కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ కనుక తీసుకుంటే సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉందిగా ఫ్రెండ్స్. సో ఫోటోగ్రాఫ్ అని మనం పెట్టాల్సి ఉంటుంది, దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో మనకు పైన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పేమెంట్, డీటీ నెంబర్, అండ్ అదేవిధంగా డేట్, ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేశారో బ్యాంక్ యొక్క డీటెయిల్స్, అండ్ అదేవిధంగా అప్లికేషన్ యొక్క నేమ్స్. క్యాండిడేట్ ఒక నేమ్ ఇక్కడ మనం బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ అదేవిధంగా యాజ్ పర్ ద డేట్ అండ్ 24/11/2020 ప్రకారం మీ యొక్క డేట్, నేషనాలిటీ, అదేవిధంగా మీ యొక్క కేటగిరీ, సెక్స్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ప్లేస్, డేట్, అదేవిధంగా సిగ్నేచర్ ఫిల్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది పోస్టల్లో. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎన్ఓసి, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్. సో ఈ విధంగా మనకు పాయింట్ టు పాయింట్ డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 1-2 సార్లు యొక్క టోటల్ అప్లికేషన్ ఫామ్ని చదవండి. అండ్ అదేవిధంగా టోటల్ నోటిఫికేషన్ కూడా 1-2 సార్లు చెక్ చేయండి. అండ్ డీటెయిల్డ్ సిలబస్ అయితే ఇవ్వలేదు, కాకపోతే టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి సిలబస్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక ఐఎఫ్బి నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ, అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎవరైతే మన యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క సిరీస్ని ఎన్రోల్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.